థ్యాంక్ యూ సాకేత్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అండ్ నా విఎన్ ఆదిత్య గారు, డైరెక్టర్ విఎన్ ఆదిత్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఇప్పుడు చాలా ఇంకా మాట్లాడాల్సిన పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి నేను కొంచెం ఇప్పుడు షార్ట్గా చెప్తాను, సక్సెస్ మీట్లో ఎలాబొరేటెడ్గా చెప్తాను. ఈ సినిమాతో నాకు ఎంత జర్నీ ఉందో దీని నిర్మాతలతో అంత జర్నీ ఉంది, 8 years జర్నీ ఉంది. సో ముందుగా బిఫోర్ ఐ స్టార్ట్ ఎనీథింగ్, గీతా భగత్ గారి గురించి ఒక మాట అయితే ఖచ్చితంగా చెప్పాలి. మేడం లాస్ట్ టైం ఒక స్టేజ్ మీద గూగుల్లో మంచితనం అని కొడితే నా పేరు వస్తుందంటే ఆ నెక్స్ట్ డే నాకు ఒక 150 మెసేజ్లు వచ్చాయి, ఎక్కడ రాలేదు అని. ఆ ఒక్కొక్కరికి ఆన్సర్ చెప్పలేక చచ్చిపోయాను నేను. దయచేసి ఈసారి నన్ను ఇంట్రడ్యూస్ చేస్తే త్వరలో ఫనీ సినిమాతో రాబోతున్న దర్శకుడు అని చెప్తే సరిపోతుంది, మీకు చాలా రుణపడి ఉంటాను. అండ్ ఆవిడ చాలా స్పాంటేనియస్ అండ్ చాలా మంచి యాంకర్. చాలా అభిమానం నాకు ఆవిడ టాలెంట్ అంటే. అయితే రెండోది, కలియుగంలో ఇప్పుడు ఈ రోజుల్లో ఇలా చూడలేదన్నారు ఇందాక. నేను కంగారు పడ్డాను, చాలా అవుట్డేటెడ్ అనుకుంటారు. నేను కాదు. సో ఈ రెండు క్లారిఫై చేసేస్తే మనశ్శాంతిగా ఒక బృందావనం గురించి మాట్లాడుతున్నాం. సో May 23 వస్తున్న ఈ ఒక బృందావనం సినిమా, ఈ సినిమా ఇది యాక్చువల్గా హీరో సినిమా. ఎందుకంటే మనం ఒక సినిమా చూస్తున్నప్పుడు మొట్టమొదట ప్రేక్షకుడిగా ఎవరితో ప్రేమలో పడతాము అన్నది, అదే ఆ ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్తో లవ్లో పడితేనే సినిమా మొత్తం తను షోల్డర్ చేస్తారు. ఆ విషయంలో 2.5 hours చాలా ఎంగేజింగ్గా చేశారు ఆయన. బాలు నేను అసలు ఎక్కడ కొత్త ఆయన ఇప్పుడు స్టేజ్ మీద చెప్తే కానీ ఆయన ఇంట్రావర్ట్ అన్న విషయం సినిమా చూసినప్పుడు నాకు అనిపించలేదు. సో నిజంగానే మీ గురువుగారు మాకు మంచి మిత్రులు సత్యానంద్ గారు. చాలామంది పెద్ద హీరోలని ఆయన ట్రైన్ చేసి టాలీవుడ్కి గొప్ప కంట్రిబ్యూషన్ ఇచ్చారు, ప్రభాస్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అందరినీ. సో అదే కోవలోకి ఈయన కూడా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ లిస్టులో ఈయన కూడా డెఫినెట్గా ఉంటారు. ఆయన ఒకటి హీరోకి మెయిన్గా కావాల్సింది స్క్రిప్ట్ సెలక్షను. ఆ స్క్రిప్ట్ సెలక్షన్ విషయానికి వస్తే నేను నారా రోహిత్ గారికి పెద్ద ఫ్యాన్ సార్. మీరు చేస్తున్న సినిమాలు అన్నీ చూశాను సార్. డిఫరెంట్ ఆ క్యారెక్టర్ ఆర్క్లు ఆయన ఎంచుకుంటూ ఆయన ఎక్కడ